ఇప్పుడు వైఎస్ షర్మిల గారి గురించి వద్దాము. వైఎస్ షర్మిల గారు బాగా యాక్టివ్‌గా అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రతిపక్ష నాయకురాలి రోలే ప్లే చేస్తున్నారు అనుకోవాలి. దేనికంటే వరదల్లో కూడా ఆవిడ పరామర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకపోవడాన్ని కూడా చాలా తీవ్రంగా ట్విట్టర్‌లో ధ్వజమెత్తారు. అంటే ఆవిడ అవును. ఆవిడ అంటే ఈయన స్థానాన్ని ఆవిడ భర్తీ చేసే అవకాశం ఏమన్నా ఉందని మీరు ఆశిస్తున్నారా? లేదా అటువంటి సూచనలు ఏమైనా మీకు కనిపిస్తున్నాయి? నేనైతే అనుకోవట్లా. ఇంత స్ట్రాంగ్ గా ఉంది కదా కూటమి. ఐ డోంట్ థింక్ దేర్ ఇస్ ఎనీ స్కోప్. కాదు సార్, ప్రతిపక్ష హోదా, ప్రతిపక్ష అంటే ప్రజల హృదయాల్లో ప్రతిపక్ష నాయకురాలిగా ఆవిడ ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారి స్థానాన్ని ఆక్రమించే అవకాశం ఉందని మీరు ఆశిస్తున్నారా? దేనికంటే ఆవిడ అంటే గ్రౌండ్ లెవెల్లో తిరుగుతున్నారు ఆవిడ. ఎదుగుతున్నారు కరెక్టే. అంటే కాంగ్రెస్ పార్టీకే జాతీయ స్థాయిలో ఇప్పుడప్పుడు మళ్ళీ తిరిగి కొంచెం పునరుజ్జీవనం మొదలైంది. బట్ ఆంధ్రప్రదేశ్ లో ఇట్ విల్ టేక్ టైం. అంత ఈజీ కాదు. షీఈస్ ఫైటింగ్, నో డౌట్. బట్ ఐ డోంట్ థింక్, చూడాలి ఇంకా కొద్ది కాలం చూడాలి. మరి ప్రస్తుతానికైతే ఇట్స్ ద గోల్ ఇస్ టూ ఫార్. ఓకే. ఇంకొకటి ఏంటంటే రాష్ట్రంలో రెడ్ బుక్ అనేది తెగ వినిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెడ్ బుక్ అమలు చేస్తున్నారు అని చెప్పి ఆయన ఢిల్లీ దాకా వెళ్ళి కేకలేశారు. చూస్తుంటే అదే అసలు ఇదివరకు మన రాజారెడ్డి రాజ్యాంగం అనేవాళ్ళు, ఇప్పుడు ఆయన రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నాడు. అవును, అసలు రెడ్ బుక్ ఓపెనే కాలేదు వాస్తవంగా చూడాలంటే. అసలు ఏంటి సార్ ఈ రెడ్ బుక్ అనేది ఉందా? అసలు ఉంటే ఎప్పుడు ఓపెన్ అవుతుంది? మీరేం ఆశిస్తున్నారు? టు మీకు బి వెరీ ఇన్ఫర్మేషన్ ఆనెస్ట్, లేకుండా ఉండదు. నాకైతే అసలు రెడ్ బుక్ గురించి ఐడియా లేదు. నేను మా విద్యాశాఖ మంత్రి స్టేట్మెంట్స్ చూసా గతంలో, యువకాలంలో ఉన్నప్పుడు. ఫిజికల్ గా నేను ఎన్నోసార్లు ఆ, మేము కలవటం జరిగింది, కానీ రెడ్ బుక్ సంగతి ఏంటని నేను అడగల. ఓకే. ఏదో బుక్ లో ఆయన రాసుకుని ఉండొచ్చు, దాని కవర్ ఎర్రగా ఉండి ఉండొచ్చు, అందుకని రెడ్ బుక్ అన్నారేమో అని అనుకుంటున్నా. నాకు అంతకుమించి నిజంగా అందులో ఎవరి పేర్లు రాసుకున్నాడు ఆయన అన్నది నాకు ఐడియా లేదు. ఓకే. ఇంకొకటి సార్, మనకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నియోజకవర్గంలో కూడా బాగా ఉద్రిక్తతలు అవి చూసాం కదా. అసలు కే జడ్జి రామకృష్ణ గారిని కూడా బాగానే టార్గెట్ చేశారు వాళ్ళు, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు. అంటే అసలు అక్కడ జరుగుతున్న వాటిల్లో న్యాయపరంగా ఏమన్నా లాజికల్ ఎండ్కి ఏదన్నా వచ్చే అవకాశం మీరు చూస్తున్నారా? అక్కడ చాలా అవినీతి జరిగింది అంటున్నారు, ఎర్రచందనము ఇవన్నీ ఉన్నాయి అంటున్నారు. అంటే ఏదున్నా ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తే దొరుకుతాయి. మరి అసలు ఎఫ్ఐఆర్ లేకుండా ఆ, మనం ఇంకా టూ ఫార్ మాట్లాడుకోవటం కరెక్ట్ కాదు. ఉమ్. ముందు ఏదైనా ఒక ఎఫ్ఐఆర్ అయితే, ఇన్వెస్టిగేషన్ మొదలైతే చెప్పొచ్చు. ఓకే. డెఫినెట్ గా అభియోగాలు అయితే ఉన్నాయి, ఎప్పటి నుంచో ఉన్నాయి. అందరూ కూడా, ఓ పార్టీలో అందరూ కూడా అభియోగాలు చేసిన వాళ్ళే. బట్ దానికి ఏదన్నా ఒక కేసు బుక్ చేసి, ఎఫ్ఐఆర్ చేసి, ఇన్వెస్టిగేషన్ జరిగి, నిజంగా ఏమన్నా ఆధారాలు దొరికితే ఎస్. బేసికలీ ఈస్ ఏ బిగ్ కాంట్రాక్టర్ ఎప్పటి నుంచో. సో ఆయన కాంట్రాక్ట్ లోనే సంపాదించాడా, ఎర్ర చందనంలో సంపాదించాడా, ఇంకో దాంట్లో సంపాదించాడా అన్నది అంటే లూజ్ గా మనం మాట్లాడేయకూడదు. ఉమ్. ఆరోపణలు ఉన్నమాట నిజం. బట్ ఆరోపణలు నిజమా కాదా అన్నది తేల్చవలసింది మా ప్రభుత్వం, ఆర్ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం. అంటే మంత్రివర్గమే నువ్వు ప్రభుత్వం అనుకుంటే ఎస్, ఆ మంత్రివర్గం తేల్చాలి. అది తేల్చేదాకా మనం అభియోగాలు ఉన్నాయి అని చెప్పాలి. ముద్దాయి అక్యూజ్డ్ అని చెప్పాలి తప్ప, అక్యూజ్డ్ నేరస్తుడు అని మనం మాట్లాడితే అది మంచి సాంప్రదాయం కాదు. ఓకే. అంటే అంటే వాళ్ళు మాట్లాడారు కదా, ఉమ్. వాళ్ళు అన్ని రకాలుగా మాట్లాడారు కదా, మనం ఎందుకు మాట్లాడకూడదు అంటే వీ కెనాట్ టేక్ ఇట్ యాజ్ ప్రెసిడెన్స్. వాళ్ళు గది తప్పారు కదా అని చెప్పి
వాళ్ళు రెడ్లు గీచుకున్నారు కదా అని మనం ఒకే కులానికి అన్ని పోస్టులు ఇవ్వలేం కదా, అది న్యాయం అవ్వదు కదా. అలా అంటే ప్రజలు అతను కూడా చేసిన తప్పులే మనం చేస్తే. అవును సార్, అది కరెక్టే, కానీ ప్రజలు కూడా ఇన్స్టెంట్ జస్టిస్ లాంటిది ఏదో కోరుకుంటున్నారు. త్వరితగతిలో జరగ నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను కార్తీక్, ప్రజలకు కావాల్సింది స్వాంతన. అభివృద్ధి సంక్షేమంతో పాటు ప్రజలకు కావాల్సింది స్వాంతన. అంటే నేను ముళ్ళుకు ముళ్ళు పన్నుకు పన్ను అంటలా. అసలు ముందు క్యాడర్ మీద రాజకీయాలకి సంబంధం లేకపోయినా మన చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతో ఎవరైనా ట్వీట్లు పెట్టినా కూడా వాళ్ళందరి మీద కూడా రకరకాల కేసులు పెట్టారు. వాళ్ళందరినీ ముందు ఆ కేసుల నుంచి బయట ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. అదే నేను మొన్న అసెంబ్లీలో కూడా మాట్లాడా, కాబట్టి నేను నీతో కూడా చెప్తున్నాను. అది మనం చేయాలి. అది మనం చేయకపోతే క్యాడర్ అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది. చేయొచ్చు, అది పెద్ద కష్టమైన. గవర్నర్ గారిని కలవచ్చు, చీఫ్ జస్టిస్ గారిని కలవచ్చు, ఇది ఇలా చేస్తున్నాం, ఇది కారణాలు అని చెప్పి మనం వీ కెన్ డెఫినెట్లీ డూ దట్. ఆ ప్రక్రియ ప్రారంభిస్తే కొంచెం జనాలు కాస్త స్వాంతన వస్తుంది. అలాగే అప్పుడు హింసకు పాల్పడినప్పుడు నా కేసే ఉంది. పోలీస్ ఆఫీసర్స్ రోల్ ఇన్వెస్టిగేట్ చేస్తే 4 రోజుల్లో దొరికేస్తాయి, ఎవిడెన్స్లు అన్నీ ఉన్నాయి. చర్యలు తీసుకోమని నేను అసెంబ్లీ సాక్షిగా అడిగా. అది కూడా నేను వీళ్ళతో మాట్లాడటం కాదు, అసెంబ్లీలోనే అడిగా. ఒక అధికారి FIR లో అందులో 307లో ఉన్నప్పుడు పోలీస్ అధికారిని సస్పెండ్ చేయటం అనేది మ్యాండేటరీ. దెర్ ఇస్ నో డిస్క్రిషన్, ఇట్స్ మ్యాండేటరీ. బట్ ఈవెన్ దట్ మ్యాండేటరీ ఫంక్షన్ డిడ్ నాట్ హ్యాపెన్. పివి సునీల్ కుమార్ని, సీతారామాని సస్పెండ్ చేయాలి. అదే అడిగాను నేను అసెంబ్లీ సాక్షిగా. ఇలాంటివి కొన్ని ఉన్నాయి. బట్ మరి వాళ్ళ రాజనీతి వాళ్ళకు ఉంటుంది. మరీ ఆచితూచి చేయాలి, ఎటువంటి క్రిటిసిజం రాకూడదు, మనకి కక్షపూరితంగా వ్యవహరించాము అన్న చెడ్డ కూడా రాకూడదు అని అనుకుని ఉండొచ్చు. ఆలస్యం జరిగిన మాట అయితే వాస్తవం. బట్ దాని వెనక వాళ్ళ ఆలోచనలు ఆచితూచి అడుగేయాలన్న వాళ్ళ ఆలోచనకి మరి ఆయనకున్న ఎక్స్పీరియన్స్ కి ఏమో, పర్హాప్స్ హీ మై బి రైట్. బికాస్ దాన్ని స్థితప్రజ్ఞత అంటారు. సో అది ఆయన ప్రదర్శిస్తున్నారా అన్నది మరి టైం విల్ టెల్. ఎక్కువ కాలం అయితే ఆపకూడదు. అదే సో సమ్ యాక్షన్ హ్యాస్ టు బి ఇనిషియేటెడ్. అదర్వైజ్ పబ్లిక్ దాన్ని, ఈయనకున్న రాజకీయ పరిణితిని పబ్లిక్ దాన్ని ఇంకో రకంగా అర్థం చేసుకోవాలి. అవును సార్, పబ్లిక్ కూడా అంటే మితిమీరిన దీన్ని ఏమంటారు, ఓర్పును కూడా చేతకంతనంగా పబ్లిక్ భావిస్తారు. ప్రమాదం. అవును, రైట్ సార్. ఇంకొకటి మన కొంత సంయమనం అవసరం. ఉమ్, అలాగే కాసింత ఓర్పు కూడా అవసరం. కానీ అది భరించలేని లెవెల్కి వెళ్ళకూడదు. సో ద లీడర్ హ్యాస్ టు స్ట్రైక్ ఎ బ్యాలెన్స్ బిట్వీన్ బ్యాలెన్స్ అండ్ ఇంబ్యాలెన్స్. సార్ మీతో ఇంటర్వ్యూ అంటే ఖచ్చితంగా నేను అడగాలనుకుంటున్నది విజయసాయి రెడ్డి గారి గురించి. దేనికంటే అంటే నేను ఆయన వ్యక్తిగత సంబంధాల గురించి నేను ఎత్తను, కానీ మాన్సాస్ ట్రస్ట్ కానీ, ప్రేమ సమాజం భూములు కానీ, సింహాచలం కానీ, ఇలా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ప్రజలందరూ ఇప్పుడు బయటకు వచ్చి ఆ వారు అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా అధికార దుర్వినియోగం చేసి భూముల్ని, ఎండోమెంట్ భూముల మీద కన్నేశారనేది ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తుంది. అంటే ఇవన్నీ మీకు కూడా రాలేదు, మీరు రచ్చబండలో ఉన్న టైంలో కూడా ఇవన్నీ బయటికి రాలేదు. అంటే అంత గోప్యంగా జరిగాయి అనుకోవాలా, లేకపోతే ఏంటి? సాధారణంగా మీరు రచ్చబండలో వచ్చేస్తాయి ఏమన్నా ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇఫ్ దేర్ ఆర్ ఎవిడెన్సెస్, బుక్ ఏ కేస్. నేను అనేది ఎందుకు మన ఎనర్జీ మాటల ద్వారా వేస్ట్ చేసుకోవాలి? నీ దగ్గర ఆధారాలు ఉంటే, ఆధారాలు లేకుండా మనం అభియోగాలు చెయ్యం.
నీ దగ్గర ఆధారాలు ఉంటే కేసు బుక్ చేసేయంటున్నా. నేను చెప్పేది మొత్తుకునేది అదే. మీరు మేము అధికారంలో ఉన్నాం, పలానా వాడు తప్పు చేశాడు అంటున్నాం. మనం అధికారంలో లేనప్పుడు తప్పు చేశాడు అంటంలో అర్థం ఉంది. మనం అధికారంలో ఉన్నప్పుడు వాడు గతంలో తప్పు చేశాడు అంటాం అనర్థాలకు దారితీస్తుంది. మనం చేతగానోడు అనుకుంటారు. యూ షుడ్ నాట్ కామెంట్, ఇట్ షుడ్ బి యాక్షన్. అదర్వైజ్ అవి కేవలం అభియోగాలు అనుకుంటారు. అది ఒకవేళ నిజమైనప్పటికీ కూడా. చేశారు, అక్రమంగా చేశారు, బుక్ చేయ కేసు. ఎవడొద్దన్నాడు? సాయిరెడ్డి వద్దంటాడా? ఉండగా. అది నా ఒపీనియన్. సార్ ఇంకొకటి మనకి ఈ కోడికత్తి కేసు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎదుర్కొన్న కేసులు కానీ ఇవి ఇంకా ఏమీ మూవ్ అవ్వట్లేదు అని కూడా వినిపిస్తున్నాయి. అంటే ఆ, ఇప్పుడు ప్రస్తుతం వారు కేవలం ఎమ్మెల్యేగానే ఉన్నారు కదా, ఏమన్నా మూమెంట్ ఏమన్నా ఆశించవచ్చా త్వరలో? అంటే మీ కేసులు కూడా ఉన్నాయి, మీరు వారి మీద వేసిన కేసులు కూడా ఉన్నాయి. ఉన్నాయి, ఆశించవచ్చు డెఫినెట్ గా. బట్ ఆయనకి ఎమినెంట్ లీగల్ టీం ఉంది. మరి వాయిదాల మీద వాయిదాలు జరుగుతున్నాయి. మరి దానికి మరి ప్రాసిక్యూషన్ సైడ్ నుంచి కూడా మరి అక్కడ మరి అసలు ఎటువంటి లాయర్లను పెట్టుకోగలడు, ఇవన్నిటికి కూడా మరి సమయం పడుతుంది. అంటే గతంలో బట్ మీరు అట్లీస్ట్ చేసిన మళ్ళా ఇప్పుడు మీరు కోడికత్తి దీనికి బెయిల్ వచ్చింది కాబట్టి ఉమ్, ఇంకా వాళ్ళకి కూడా ఆయాసం వస్తుంది. ఇతను కోర్టుకి వెళ్ళడం అంత ఈజీగా అది క్లోజ్ కాదు. ఇతను వెళ్ళి అది క్లోజ్ చేసేసుకుంటే బెటర్. ఎందుకంటే కోడికత్తి సీన్ కేసు జగన్ మీద కాదు కదా, అది కోడికత్తి సీన్ మీద కేసు. సో ఈయన ఏదైనా సాక్ష్యం చెప్పి లేదంటే ఓకే వదిలేయండి అంటే అతనికి ఎలాగో ఇప్పుడు శిక్ష వేయాలన్నా కూడా పెద్ద వేయటానికి ఏమీ లేదు. అతని శిక్ష కన్నా ఎక్కువ రోజులు అనుభవించాడు. సో అతనికే మళ్ళీ జైలు శిక్ష ఉండదు. ఒకవేళ అది నిజమని ప్రూవ్ అయినా కూడా దానికి తగ్గ శిక్ష అతనికి అయిపోయింది. ఓకే. సో అంచేత అతనికి కలిసి వచ్చేది ఏమీ లేదు, జగన్కి పోయేది ఏమీ లేదు. ఎందుకంటే జగన్ అక్కడ ఈజ్ నాట్ అక్యూజ్డ్. జగన్ ఇస్ ద సఫరర్ దే యాజ్ ఈస్ క్లెయిమింగ్. నిజంగా సఫరర్ కాదా అని నేను మాట్లాడతాను. సఫరర్ యాజ్ ఈస్ క్లెయిమింగ్. సో అది అతనికి సంబంధించింది. అది మూవ్ అయిందా లేదా అన్నది మనకు అనవసరం. బట్ సిబిఐ క్విడ్ ప్రోకోలు ఉన్నాయి కదా, అది మూవ్ అవుతుందా లేదా అనేది ప్రజలు చూడాలి. దానికి ఏంటంటే ప్రొసీజరల్ గా మన చట్టంలోనే మరి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. సో అది కొన్నాళ్ళు నడవచ్చు. గతంలో మీరు సుప్రీంకోర్టులో వేసిన కేసులకు కూడా ఇప్పుడు మీరు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మీరు మీ కస్టోడియల్ టార్చర్ కేసుకి ఏదైనా లింకప్ ఉందా? ఇది ముందుకెళ్తే గానీ అది ముందుకెళ్ళదని ఏమన్నా అనుకోవచ్చా మనం? సంబంధం లేదు. నా కస్టోడియల్ టార్చర్ ఇక్కడ రిజిస్టర్ అయింది ఎఫ్ఐఆర్. అది సిఐడి వాళ్ళు చేస్తారా లేకపోతే మరి ఏదైనా సిట్ టెస్ట్ చేస్తారా అనేది చూడాలి. బట్ దానికి దీనికి సంబంధం లేదు. ఆ కేసులకి దీనికి అసలు ఏమాత్రం సంబంధం. రైట్ రాజు నో గారు. లింక్ ఎట్ ఆల్. ఓకే రాజు గారు, మీ కేసులు, మీరు వేసిన కేసులు ముందుకెళ్ళాలి. మీ ఉండి నియోజకవర్గంలో మీరు ఏదైతే ఓకే, తలపెట్టారో అన్నీ కూడా మీరు ఆశించిన వేగంలో పూర్తి చేయాలని ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్. ఓకే. మీ గుడ్ మార్నింగ్, మీకు గుడ్ ఇండియా నైట్. నుంచి గుడ్ నైట్. థ్యాంక్ యూ సార్ రాజు గారు. ఓకే.